యేసుకు సాటి లేరు లేరన్నా లేరన్నా యేసయ్య దైవం చూడన్నా చూడన్నా పరిశుద్ధుడు పావనుడు ప్రేమించెను ప్రాణమిచ్చెను ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి లేరన్నా లేరన్నా యేసయ్య దైవం చూడన్నా చూడన్నా మరణము గెలిచి లేచాడన్నా లేచాడన్నా ప్రాణం పెట్టాడన్నా పెట్టాడన్నా మరణము గెలిచి లేచాడన్నా లేచాడన్నా మృత్యుంజయుడు శ్రమించెను జయమిచ్చెను మహిమ ప్రభు మృత్యుంజయుడు యేసుకు సాటి లేరన్నా లేరన్నా యేసయ్య దైవం చూడన్నా చూడన్నా ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి లేరన్నా లేరన్నా యేసయ్య దైవం చూడన్నా చూడన్నా యేసయ్య దైవం చూడన్నా. హలో హలో హలో
గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడేదము అని పాట పాడుకుందాం. ఎవరు కూడా తప్పట్లు కొడతలేదు. మాలో ఎక్కించి పాడి అందరూ దేవుని మహిపడదాం. మీరు మా మొక్కలు చూస్తున్నారు, తప్పట్లు కొడతలేదు. దయచేసి తప్పట్లు కొడుతున్నారు.
తటి పాడెదము యేసు రాజు వేసెను హల్లెలూయా జయమర్పటించెదము యేసు రాజు వేసెను హల్లెలూయా జయమర్పటించెదము గీతం గీతం జయ జయ గీతం జయతటి పాడెదము గీతం గీతం జయ జయ గీతం జయతటి పాడెదము సమాధిని మోసిన రాయి తొలగింపబడెను చూడు సమాధిని మోసిన రాయి తొలగింపబడెను అందు వేసిన ముద్ర కావలిని చెడు దైవ సుతుని ముందు అందు వేసిన ముద్ర కావలిని చెడు దైవ సుతుని ముందు గీతం గీతం జయ జయ గీతం జయతటి పాడెదము గీతం గీతం జయ జయ గీతం జయతటి పాడెదము వలదు ఏడువ వలదు వెల్లుడి కలియకు వలదు వలదు ఏడువ వలదు వెల్లుడి కలియకు తను చెప్పిన విధమున తిరిగి లేచెను పలుకిడి ప్రకటించుడి తను చెప్పిన విధమున తిరిగి లేచెను పలుకిడి ప్రకటించుడి గీతం గీతం జయ జయ గీతం జయతటి పాడెదము గీతం గీతం జయ జయ గీతం జయతటి పాడెదము కుంభములు తెరచి చక్కగా నడువుడి జయ వీరుడు రాగా నీ మేళతాళ వాయిద్యములు ఊరలెత్తుకొనుడి నీ మేళతాళ వాయిద్యములు ఊరలెత్తుకొనుడి గీతం గీతం జయ జయ గీతం జయతటి పాడెదము గీతం గీతం జయ జయ గీతం జయతటి పాడెదము యేసు రాజు Krishna
హల్లెలూయా. మంచిదమ్మా, చక్కగా పాటలు పాడి దేవుని నామాన్ని మహింపరిచిన ప్రియబిడ్డలందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దయతోందరం కలిసి ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిందమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. మంచి ప్రియులారా, దయతో లేచి నిలబడినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో నుంచి వాక్య పఠనాలు మనం చదువుకుందాం. దయతో ప్రతి ఒక్కరూ బైబిల్ తెరచి దేవుని యొక్క మాటలు చూడాలని కోరుతూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో మొదటిగా కీర్తనల భాగము 16వ అధ్యాయము 8వ వచనము, 9వ వచనము, 10వ వచనము మరి సహోదరి జ్యోతి రవికుమార్ గారు వచ్చి చదువుతారు. రెండవదిగా మొదటి కొరింథీయులు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలకు మరి ఎలీషారాజు గారు చదువుతారు. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 1 నుంచి 5 వచనాల వరకు సహోదరి మిస్సెస్ అనిల్ గారు చదువుతారు. నాలుగవదిగా యోహాను సువార్త 20వ అధ్యాయము 1 నుంచి 18 వచనాల వరకు సహోదరి అనూహ్య వచ్చి చదువుతారు. మొదటిగా కీర్తనల భాగము 16వ అధ్యాయము 8, 9, 10 వచనాలు సహోదరి జ్యోతి రవికుమార్ చదువుతారు. రెండవ ఇదే నమ్మక ఏర్పాటు చేయబడిన వాక్యపాటి భాగము కీర్తనలు 16వ అధ్యాయము 8, 9 వచనాలు చదువు. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితంగా నివసించుచున్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలోనే విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కులిపట్టనయ్యవు. దేవుడి వాక్యం దించను. ఆమేన్. రెండవదిగా కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 1 నుంచి 5 వచనాల వరకు. కొరింథీయులు రాసిన పత్రిక. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్త మీకు తెలియపరచుచున్నాను. మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే కానీ నేను ఏ రూపంగా సువార్త మీకు ప్రకటించుతునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఎడల ఆ సువార్త వలనే మీరు రక్షణ పొందిన వారై యుందుదురు. నాకీయబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. దేవుడి వాక్యం. మూడవదిగా ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 1 నుంచి 5 వచనాల వరకు మిస్సెస్ అనిల్ గారు వచ్చి చదువుతారు. రెండవ ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము. అంతటి నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయిను, సముద్రమును ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణమును తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందు దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండెను, వారు ఆయన ప్రజలయిందురు. దేవుడు తానే వారి దేవుడయుండి వారికి తోడయుండును. ఆయన వారి కన్నులు ప్రతి బాష్పబిందును తుడిచివేయును. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనదిగా చేయుచున్నానని చెప్పాను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక వ్రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. మంచిదమ్మా. మరి ఆఖరిగా యోహాను సువార్త 20వ అధ్యాయము 1 నుంచి 18 వచనాల వరకు చెల్లి అనూహ్య గారు వచ్చి చదువుతారు. రెండు యోహాను సువార్త 20వ అధ్యాయం
ఆదివారమున ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియ పెందలకడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. గనుక ఆమె పరుగెత్తుకొని సీయోను పేతురునొద్దకును యేసు ప్రేమించిన ఆ మరి యొక్క శిష్యుని యొద్దకును వచ్చి ప్రభువుని సమాధిలో నుండి ఎత్తుకుని పోయిరి. ఆయనను ఎక్కడికి ఉంచిరో ఎరుగమని చెప్పాను. కాబట్టి పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధి యొద్దకు వచ్చిరి. వారిద్దరును కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి యొద్దకు వచ్చి వంగి నారబట్టలు పడియుండుట చూచెను గాని అతడు సమాధిలో ప్రవేశింపలేదు. అంతటా సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడియుండుట ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరొక చోట చుట్టబెట్టి యుండుటయు చూచెను. అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను. ఆయన మృతులలో నుండి లేచుట అగత్యమను లేఖనము వారింకను గ్రహింపరైరి. అంతటా ఆ శిష్యులు తిరిగి తమ వారి యొద్దకు వెళ్ళిపోయిరి. అయితే మరి ఆ సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడును కాళ్ల వైపున ఒకడును కూర్చుండుట కనబడెను. వారు, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడగగా ఆమె, నా ప్రభువును ఎవరో ఎత్తుకుని పోయిరి, అయినను ఎక్కడ ఉంచారో నాకు తెలియలేదని చెప్పాను. ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచిండుట చూచెను గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసు, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడగగా ఆమె ఆయన తోటమాలి అనుకొని, అయ్యా, నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితివో నాకు చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోవుదనని చెప్పాను. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబ్బూని అని పిలిచెను. ఆ మాటకు బోధకుడు అని అర్థము. యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవుచున్నానని వానితో చెప్పుమనెను. మగ్దలేని మరియ వచ్చి, నేను ప్రభువును చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పానని శిష్యులకు తెలియజేశాను. ఆమేన్. దయచేసి అదే విధంగా నిల్చున్నట్లయితే ప్రార్థన చేసుకుందామండి. జరుగుతున్నటువంటి ఈ యొక్క ఈస్టర్ ఆరాధన అంతట్లో అందులో దేవాతి దేవుడు మహిమ పొందుకునేలాగున వచ్చిన బిడ్డలు ప్రయాణాలు ఉన్నారు. వారు కూడా సకాలంలో మన మధ్యకు వచ్చేలాగున మన మధ్య ఉన్నటువంటి సహోదరులు మరి బండారావు గారు వచ్చి ప్రార్థనలు నడిపిస్తారు. ప్రతి ఒక్కరూ ప్రార్థనలు ఏకీభవించాలని కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కండ్లు మూసుకుందాం. స్తోత్రం. ప్రార్థించుకున్నాం. స్తుతి వందనాలు ప్రభా, ప్రేమగల తండ్రి, ఈ మధ్యాహ్న సమయానికి ఆరాధించడం బట్టి వందనాలు, ఈ కృప భక్జాన్ని బట్టి వందనాలయ, ఈ పునరుద్ధానాన్ని ప్రభా నిన్ను ఆరాధన తగ్గించిన మా భక్జాన్ని బట్టి వందనాలయ. ఈ దినాన్ని ప్రభా నువ్వు తిరిగి లేచి ప్రభా పునరుద్ధరణ అయి ఉండి మమ్మల్ని ఇచ్చిన వందనాలయ, సహా నడిపిందేవా. మరి మీ బిడ్డలు ప్రభా, మీ బిడ్డలు అనేక బిడ్డలు ఇంకా రాని ఉండగా ప్రభా రాకపోలేదు మీ సహా నడిపించి సకలం తోడు శ్రమ నడుచున్నానయ్యా. మరి జరిగిన కార్యం అంతా మీ సహా నడిపించండి. మరి బిడ్డలు చదివాక్షంలో ఉన్నారు వాక్స్ని మేము వెనుకలు జుంటకి దయచేయమని నడుచున్నాను. మరి జరిగే కార్యం అంతా మీ సహాయం నడిపించి కృపించండి. మేము ఏ వాక్స్ ఎత్తబడిచున్నది అయితే మా వల్ల ప్రభావ మీ వెనుకల్లో మేము దయచేసుకుంటే సహాయం నడిపించండి ప్రభావ. రానున్న ప్రతి బిడ్డలను కాసు కాపాడి మీ సహాయం తల ఉంచిన బిడ్డలు ప్రతి బిడ్డలను కాసు కాపాడి మీ సహాయం నడిపిస్తామని నజరైన యేసుక్రీస్తునామమున పెట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిదండి. దయతో కూర్చున్నట్లయితే చక్కగా లేఖన భాగాలను చదివిన ప్రియ బిడ్డలకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థించినటువంటి సహోదరులు మరి రవి గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ సమయంలో మరి ఎవరైనా ప్రత్యేకమైన సాక్ష్యములు తెలియజేయాలని అనుకుంటే దయతో వచ్చి మరి సాక్ష్యం చెప్పవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఎవరైనా ప్రత్యేకమైనటువంటి సాక్ష్యములు ఎవరైనా తెలియజేయాలని అనుకుంటే దయతో వచ్చి సాక్ష్యం చెప్పవలసింది కోరుతూ ఉన్నాను. సాక్ష్యముల సమయం దేవుడు చేసిన మేలును బట్టి ఎవరు లేరండి. అయితే ఈ సమయంలో కొన్ని ప్రార్థన అవసరాలు ఉన్నవి. వాటిని బట్టి మనము ప్రార్థన చేద్దాం. సహోదరి రాహేల్ గారు ప్రార్థనలో నడిపిస్తారు. మనము నిత్యము మరి సంఘం కొరకు సంఘ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం.
మరి ఇంకను మనము ప్రార్థన చేద్దాం. అదేవిధంగా అల్ అహ్మదీ ఇంటర్నేషనల్ కంపెనీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి ఇంకను నూతనమైన పనులు దేవుడు దయచేయాలని ప్రార్థన చేద్దాం. అదేవిధంగా సంఘ బిడ్డలు మరి ఆయా కంపెనీలలో పని చేస్తూ ఉన్నారు. ఆ కంపెనీలలో కూడా దేవుడు చక్కని పనులనిచ్చి అదేవిధంగా మరి ఆ కంపెనీలో పని చేసుకోవడానికి దేవుడు కృప చూపించులాగున బిడ్డలందరి కొరకు ప్రార్థన చేద్దాం. అదేవిధంగా గృహాలలో పని చేసుకున్నటువంటి ప్రియ బిడ్డలు ఉన్నారు. మరి వారికి కూడా వారి యజమానులు వారి మంచి మనసునిచ్చి వారిని ప్రేమించులాగున వారి పనులలో దేవుడు సహాయం దయచేలాగున వారి కొరకు ప్రార్థన చేద్దాం. అదేవిధంగా అన్నయ్య రాపాక బాలరాజు గారు మరి అందరికీ వందనాలు తెలియజేశారండి. మరి 23వ తారీఖున జరుగుతున్నటువంటి వివాహము మరి సునిప్రియ అదేవిధంగా సమీయల్ మరి వివాహం కొరకు ప్రార్థించమన్నారు. మరి ఇండియాలో మీ కుటుంబాలందరికీ చెప్పమని తెలియజేశారు. మరి ప్రతి ఒక్కరిని కూడా ఆయన ప్రేమతో ఆహ్వానిస్తున్నానని తెలియజేశారు. దయతో జరుగుతున్నటువంటి వివాహం కొరకు మరి ముఖ్యంగా ప్రార్థన సహాయం కోరి ఉన్నారు కనుక మరి వారి కొరకు ప్రార్థన చేయమని కోరి ఉన్నారు. వారి కొరకు ప్రార్థన చేద్దాం. అదేవిధంగా మరి నా పెద్ద కుమారుడు ఈరోజు మరి ప్రభునందు విశ్వాసం ఉంచి మరి బాప్టిజం తీసుకున్నారండి. రంజిత్ నా కుమారుడు గురించి కూడా మరి ప్రార్థన చేయమని కోరుతూ ఉన్నాను. అదేవిధంగా ముఖ్యంగా భారతదేశపు సేవకుల కొరకు ముఖ్యంగా ప్రార్థన చేద్దామండి. మరి సేవకులను మరి అనేక విధాలుగా మరి హింసిస్తూ ఉన్నారు, చంపుతున్నారు. మరి ఈరోజు అనేక బహిరంగ సభలను కూడా మరి ఆప్ చేయటం జరిగింది. మరి జరిగే ఆ బహిరంగ సభలు కూడా దేవునికి మహిమార్థంగా జరుగులాగున మరి ఎవరు కూడా ఆటంకపరచకుండా ఉండటానికి మరి దేవుడు సహాయం దయచేలాగున ప్రభుత్వం వారికి కూడా మంచి మనసునిచ్చేలాగున మరి భారతదేశం గురించి కూడా ప్రార్థన చేయాలని మనందరినీ కోరుతూ ఉన్నాను. అదేవిధంగా రక్షణ లేని బిడ్డలు ఉన్నారు. వారి కొరకు నిత్యము మనము ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు వారికి కూడా మారు మనసు దయచేయాలని ప్రార్థన చేద్దాం. అదేవిధంగా మరి బలహీనలుగా ఉన్నటువంటి బిడ్డలు ఉన్నారు. వారి కొరకు నిత్యము ప్రార్థన చేస్తూ ఉన్నాం. అనారోగ్యాలతో ఉన్న బిడ్డలు ఉన్నారు. వారి కొరకు నిత్యము ప్రార్థన చేస్తూ ఉన్నాము. మరి ఇండియా వెళ్ళినటువంటి సంఘ బిడ్డలు ఉన్నారు. వారి కొరకు నిత్యము ప్రార్థిస్తూ ఉన్నాం. మరి దీర్ఘకాల రోగాలతో బాధపడుతున్న బిడ్డలు ఉన్నారు. వారి కొరకు కూడా నిత్యము ప్రార్థిస్తూ ఉన్నాం. మరి ఉద్యోగుల కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలు ఉన్నారు. వారి కొరకు కూడా ప్రార్థన చేద్దాం. దేవుడు వారి జీవితాల్లో మంచి ఉద్యోగాలు దేవుడు దయచేలాగున ప్రార్థన చేద్దాం. గర్భిణీ స్త్రీలు ఉన్నటువంటి బిడ్డలు ఉన్నారు. వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. గర్భఫలాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలు ఉన్నారు. వారి కొరకు కూడా మనము ప్రార్థన చేద్దాం. మరి యొక్క వారపు దినాలలో పెళ్లి రోజులు జ్ఞాపకం చేసుకున్న బిడ్డలు ఉన్నారు. వారి కొరకు ప్రార్థన చేద్దాం. పుట్టినరోజులు జ్ఞాపకం చేసుకున్నటువంటి బిడ్డలు ఉన్నారు. వారి కొరకు కూడా మనము ప్రార్థన చేద్దాం. మరి వీసాల కోసం ఎదురు చూస్తున్న ప్రియ బిడ్డలు ఉన్నారు. మరి వారి కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. అదేవిధంగా గుడ్ ఫ్రైడే ఆరాధనలో మరి 7 మాటలు మరి 7 బిడ్డలు చాలా చక్కగా మరి మాట్లాడారు. వారి యొక్క మరి ఆత్మీయ జీవితం గురించి చక్కగా మాట్లాడిన విధానాన్ని బట్టి దేవుని మహిమపరుస్తూ వారి గురించి కూడా ప్రార్థన చేద్దాం. అయితే అందరూ లేచి నిలబడినట్లయితే మరి ప్రార్థన అవసరం కోరిన ప్రియ బిడ్డలందరి నిమిత్తము సహోదరి రాహేలి గారి ప్రార్థనలు నడిపిస్తారు. స్తోత్రం 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 స్తోత్రం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి లెక్కలేని స్తుతులు కోట్లాది వందనాలు నాయనా. అయ్యా, గడిచిన వారం నుండి ఈ వారం వరకు నీ కృపా కాపుదలలో కాచి కాపాడినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా, నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు తండ్రి. మహాగణుడ స్తోత్రం తండ్రి. అయ్యా తండ్రి నాయన, సంఘాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన. అయ్యా, సంఘాన్ని అభివృద్ధి చేయండి ప్రభువా. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని నాయన అయ్యా తండ్రి జ్ఞాపకం తెచ్చుకోండి నా తండ్రి. స్తోత్రములు ప్రభువా. అయ్యా తండ్రి, సంఘంలో తండ్రి ఏ అవసరాలు అయితే ఉన్నాయో దేవా తండ్రి, అయ్యా వాటన్నిటిని ప్రభువా నాయన మీరే నాయన సరి చేయండి తండ్రి నాయన. అయ్యా, సంఘస్థులందరినీ ప్రభువా తండ్రి నాయన జ్ఞాపకం తెచ్చుకోండి నా యేసయ్యా. నీకు స్తోత్రాలు తండ్రి నాయన. అయ్యా, ఎవరైతే తండ్రి నాయన మరి ప్రార్థన అవసరతలు కోరి ఉన్నారో నా యేసయ్యా, అన్ని తెలిసిన వాడు తండ్రి నాయన. అయ్యా, వారి శ్రమలు శోధల నుంచి విడిపించి నాయన తండ్రి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం మా తండ్రి నాయన. అయ్యా తండ్రి, సంఘ కాపరిగా అన్ని జ్ఞాపకం తెచ్చుకోండి ప్రభువా. అయ్యా తండ్రి, వారి పనిపాట్లో మీరు తోడుగా ఉండండి నా యేసయ్యా. నీకు స్తోత్రములు తండ్రి. ప్రభువా తండ్రి నాయన, సంఘ పెద్దల్ని మీరు జ్ఞాపకం తెచ్చుకోండి ప్రభువా. అయ్యా తండ్రి నాయన, సంఘంలో
తండ్రి నాయన తండ్రి నాయన సంఘాన్ని సరిహద్దులు విశాలపరచండి ప్రభువా. అయ్యా తండ్రి నాయన ఇంకా రక్షణ లేకున్న బిడ్డలను ప్రభు మీరు రక్షణ మార్గంలో నడిపించండి ప్రభువా. ఇక స్తోత్రములు నాయన. అయ్యా తండ్రి గర్భిణితో ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపకం తెచ్చుకోండి నా యేసయ్య. అయ్యా తండ్రి అలాగే నాయన మరి గర్భఫలం లేని బిడ్డలు మీరు జ్ఞాపకం తెచ్చుకోండి నాయన తండ్రి నాయన. ఇంకా ప్రభువా అయ్యా తండ్రి నాయన మరి ఉన్న బిడ్డలు జ్ఞాపకం తెచ్చుకోండి ప్రభువా. అయ్యా వారికి నైనా తగిన ఉద్యోగాలు దయచేయండి ప్రభువా. అలాగే తండ్రి విజిట్ లో ఉన్న బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం తెచ్చుకోండి నా తండ్రి. అయ్యా దేవా తండ్రి నైనా అనారోగ్యాలతో ఉన్న బిడ్డలు జ్ఞాపకం తెచ్చుకోండి తండ్రి. అయ్యా వారికి నైనా మంచి ఆరోగ్యాలు దయచేయండి ప్రభువా. అయ్యా తండ్రి ఇంకా ప్రభా నైనా సంఘంలో యవనస్తులందరినీ జ్ఞాపకం తెచ్చుకోండి ప్రభువా. అయ్యా తండ్రి నైనా ఇంకా ప్రభా అయ్యా తండ్రి నైనా మరి వివాహం జరుగుతున్నా మరి సునిప్రియావన్నీ జ్ఞాపకం తెచ్చుకోండి తండ్రి. అయ్యా వివాహంలో ప్రభా తండ్రి నాయన ఏ కొరత లేకుండా ప్రభు ఘనంగా నాయన వివాహాన్ని జరిపించమని నాయన అయ్యా ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా తండ్రి నాయన ఇంకా ప్రభు ప్రయాణంలో ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపకం తెచ్చుకోండి నాయన. అయ్యా తండ్రి నాయన ఇదిగో తండ్రి నాయన జరిగే ఈ ఆరాధన అంతట్లో తండ్రి మీరు తోడుగా ఉండండి ప్రభు. అయ్యా నాయన మీకు మహిమకరంగా జరిపించండి నా యేసయ్య. అలాగే తండ్రి ప్రభా ఇంకా మా ఇండియా దేశంలో ప్రభా నాయన సేవకులను బట్టి నాయన అయ్యా నాయన మీరే మీ కాపుదలలో వచ్చి నాయన పరిచర్య అంతటా మీరు తోడుగా ఉండి అయ్యా జరిగి ప్రతి ఒక్క ఘోరాన్ని కూడా తండ్రి చూస్తున్న దేవుడు ప్రభా తండ్రి. అయ్యా నీ పరిచర్య అంతట్లో మీరు తోడుగా ఉండి అయ్యా తండ్రి ఎక్కడ ఏ సువార్త కూడా ఆగకుండా తండ్రి జరిగేలా మీరే నాయన జరిపించండి తండ్రి. ప్రతి ఒక్క సేవకుడిని నిలబెట్టండి తండ్రి నాయన. ఇదిగో తండ్రి ఎవరైతే తండ్రి నాయన ప్రభా నాయన మరి ఇదిగో తండ్రి మతం గురించి ఎంతగానో తండ్రి నీ బిడ్డల్ని హింసిస్తున్నారు ప్రభువా తండ్రి నాయన. నీవే ఆదరణగా నాయన నిలబడండి ప్రభువా తండ్రి నాయన. ఇదిగో తండ్రి నాయన మరి ఇంకా ఎవరినైతే మర్చానో వారందరినీ మీరు జ్ఞాపకం తెచ్చుకోమని అయ్యా ఈ ప్రార్థన అంతట్లో తండ్రి మీరు తోడుగా ఉండి నడిపించమని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడి బ్రతిమాల్చున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మంచిదమ్మా, చక్కగా ప్రార్థించిన సహోదరికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా ఈ యొక్క సమయంలో మరి ప్రత్యేకమైన పాటల సమయం. మరి స్త్రీలలో నుంచి ఒకరు పురుషుల నుంచి ఒకరు మరి ప్రత్యేకమైన పాట పాడి దేవుని నామాన్ని మరి పరిశోధించి కోరుతూ ఈ సమయాన్ని మీకు అందిస్తాను. ప్రత్యేక పాటల సమయం. పదములు చాలని స్వరములు చాలని వర్ణనిధి పదములు చాలని ప్రేమ ఇది స్వరములు చాలని వర్ణనిధి కరములు చాపి నిన్ను కౌగలించి పెంచిన కరములు చాపి నిన్ను కౌగలించి పెంచిన కన్నవారి కంటే ఇది మిన్నయైన ప్రేమ వారిని సహితము కన్న ప్రేమ ప్రేమ ఇది యేసు ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ కలువరి ప్రేమ ప్రేమ ఇది యేసు ప్రేమ ప్రేమ
పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. ప్రయోజకులను చేసిన కన్న బిడ్డలే నిన్ను వెలివేసిన. నవమాసం మోసి ప్రయోజకులను చేసిన కన్న బిడ్డలే నిన్ను వెలివేసిన. తన కరములు చాపి ముదిమి వచ్చు వరకు, తన కరములు చాపి ముదిమి వచ్చు వరకు నిన్నెత్తుకునాదరించు ప్రేమ, ఆవేదనంత తొలగించును ప్రేమ. ప్రేమ ఇది యేసు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. మేలులెన్నో పొంది ఉన్నత స్థితికి ఎదిగిన స్నేహితులే హృదయమును గాయపరచిన. మేలులెన్నో పొంది ఉన్నత స్థితికి ఎదిగిన స్నేహితులే హృదయమును గాయపరచిన. మేలులతో నింపి అద్భుతములు చేసి, మేలులతో నింపి అద్భుతములు చేసి క్షమించుట నేర్పించడి ప్రేమ, శాంతితో నిన్ను నడిపెను ప్రేమ. ప్రేమ ఇది యేసు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. కరములు చాపి నిన్ను కౌగలించి పెంచిన కన్నవారి కంటే ఇది నిన్నయైన ప్రేమ, వారిని సహితము కన్న ప్రేమ. ప్రేమ ఇది యేసు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందరూ తప్పకుండా నలుగురికి వీటి పాడదామండి. దేవునికి మహిమ కలుగునుగాక.
కృపలే నీదే, నీ దయలే నీదే, క్షణమైన బ్రతుకలేనయా. నీ కృపలే నీదే, నీ దయలే నీదే, క్షణమైన బ్రతుకలేనయా. నేనేమై ఉన్ననో నాకేమున్ననో కేవలం నీ కృపే. నేనేమై ఉన్ననో నాకేమున్ననో కేవలం నీ కృపే. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. నీ కృపలే నీదే, నీ దయలే నీదే, క్షణమైన బ్రతుకలేనయా. నీ కృపలే నీదే, నీ దయలే నీదే, క్షణమైన బ్రతుకలేనయా. నాశనకరమైన గోతి నుండి నన్ను లేవనెత్తినది నీ కృపా. నాశనకరమైన గోతి నుండి నన్ను లేవనెత్తినది నీ కృపా. నీ కృపలోనే నా జీవితం కడవరకు కొనసాగించెదన్. నీ కృపలోనే నా జీవితం కడవరకు కొనసాగించెదన్. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. నీ కృపలే నీదే, నీ దయలే నీదే, క్షణమైన బ్రతుకలేనయా. నీ కృపలే నీదే, నీ దయలే నీదే, క్షణమైన బ్రతుకలేనయా. దిక్కులేని నాకు సర్వము నీవై ఆదరించినది నీ కృపా. ఏ దిక్కులేని నాకు సర్వము నీవై ఆదరించినది నీ కృపా. మాటరాని నాకు భాగమునిచ్చి నీ కృపను చాటే ధన్యతనిచ్చావు. మాటరాని నాకు భాగమునిచ్చి నీ కృపను చాటే ధన్యతనిచ్చావు. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. నీ కృపలే నీదే, నీ
నేనేమయ్యున్ననో నాకేమున్ననో కేవలం నీ కృపే. నేనేమయ్యున్ననో నాకేమున్ననో కేవలం నీ కృపే. యేసయ్యా యేసయ్యా నీ కృప చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ కృప చాలయ్యా. నీ కృపలే నీవు నీ దయలే నీవే క్షణమైన బ్రతుకలేనయా. నీ కృపలే నీవు నీ దయలే నీవే క్షణమైన బ్రతుకలేనయా. ప్రియులరా, ఈ యొక్క సమయంలో మరి చక్కగా పాటలు పాడిన ప్రియబిడ్డలకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దయతో అందరూ లేచి నిలబడదాం. స్తుతి ఆరాధన ప్రతి ఒక్కరూ లేచి నిలబడదాం. మన మధ్య ఉన్నటువంటి మరి సహోదరులు కొమ్మత్తుల రవి గారు వచ్చి స్తుతి ఆరాధనలో నడిపిస్తారు. ప్రతి ఒక్కరూ కండ్లు మూసుకుందాం. ఆ దేవాతి దేవునిని ఆరాధించే గొప్ప సమయం. ప్రతి ఒక్కరూ కండ్లు మూసుకుని దేవుని నామాన్ని మహిమపడతాం. హల్లెలూయా. అందరూ కళ్ళు మూసుకుందామండి. సర్వశక్తిమైన దేవుడు నీకోసం నా కోసం మరణించి తిరిగి లేచిన గొప్ప దేవునికి కొద్దిసేపు స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా. పరిశుద్ధుడు నిత్యము కెరూబుల చేత పొగడబడే గొప్ప దేవుడికి ఈ రోజున మనం ఈ స్థితిలో ఉండటానికి నీ కోసం నా కోసం ప్రాణం పెట్టిన గొప్ప దేవునికి కొద్దిసేపు మనందరూ తన రెండు చేతులు పైకి ఆకాశం వైపు చూపించి సర్వశక్తిమంతుడైన దేవునికి కొద్దిసేపు స్తోత్రం చెల్లిందాం. ఈ సమయాన్ని ఎవరు మౌనంగా ఉండవద్దు. ఆయన పరిశుద్ధ ఆత్మ మన మధ్యన సంచరిస్తూ ఉన్నది. ఆయన పరిశుద్ధ ఆత్మ నీ కోసం నా కోసం చూస్తూ ఉన్నది. ఎవరు కృతజ్ఞత కలిగిన స్తోత్రం చెల్లిస్తున్నారో ఆయన చూస్తూ ఉన్నాడు. నీ స్తుతుల సింహాసనం పైన ఆసీనుడు కావడానికి ఆయన మన మధ్యన ఉన్నాడు. ఆయన కృప వల్ల ఈ రోజున ఈ స్థితిలో ఉండగలిగాము అని మీరు ఎవరైనా నమ్మినట్లయితే దేవుని గట్టిగా స్తోత్రం చెల్లిందాం. ఎందుకు ఈ రోజున మౌనంగా ఉన్నాం? హల్లెలూయా. స్తోత్రం. పరిశుద్ధుడా నీ ప్రభా నీ ప్రేమ వల్ల ఈ రోజున స్థితిలో ఉన్నానయ్యా. ప్రభా నీ ప్రేమ వల్ల ఈ రోజున మంచి ఆరోగ్యంగా ఉన్నానయ్యా. ఈ దుబాయ్ ప్రాంతంలో పని చేసుకోవడానికి ఇచ్చిన గొప్ప ధన్యతకై వందనాలయ్యా. నా కుటుంబాన్ని పోషిస్తున్నందుకు ప్రభా నువ్వు చూసిన గొప్ప ప్రభుకై వందనాలయ్యా. ఎవరు మౌనంగా ఉండవద్దు. స్తోత్రం. పరిశుద్ధుడు నిత్యము కెరూబుల చేత పొగడబడే గొప్పడు ప్రభా వందనాలయ్యా. ప్రభా స్తోత్రం ప్రభా. ఈ ఉచితమైన ప్రభా నీ కృప ప్రభా వందనాలయ్యా. నీవు ఇచ్చిన ఉచితమైన కృపకై వందనాలయ్యా. ప్రభా ఈ వాతావరణం ప్రభా నా కోసం ప్రభా కావలసినవన్నీ ముందుగానే సృష్టించి తర్వాత నన్ను నిర్మించిన దేవా వందనాలయ్యా. నీ ప్రేమకై వందనాలయ్యా. నీ కృపకై వందనాలయ్యా. స్తోత్రం దేవా. మనం స్తోత్రం చెల్లింతుము. స్తోత్రం చెల్లింతుము. అందరూ పాడుతున్నారు. అందరూ గట్టిగా స్తోత్రం చెల్లింతుము. Oh
స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సర్వశక్తమైన దేవుడు నీ కోసం నా కోసం మరణించి తిరిగి లేచిన దేవునికి, మన మధ్యన సంచరిస్తున్నటువంటి పరిశుద్ధ ఆత్మనికి గట్టిగా చప్పట్లు కొట్టి స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవా దేవా వందనాలయ్యా, మా పైన మీకు ఎంత ప్రేమ దేవా. నీ కృపను బట్టి ఈ రోజున ఈ స్థితిలో ఉండగలిగాం ప్రభా. 2 పూట్ల భోజనం చేయటానికి మన ప్రభా ప్రపంచంలో అనేక మంది ఆహారంతో లేక అలమటిస్తూ ఉన్నారు ప్రభా. వారి నుంచి ప్రభా మాకు దయచేసిన కృపకై వందనాలు ప్రభు. దుబాయ్ ప్రాంతంలో మేము పని చేసుకుని మా కుటుంబాలను పోషించుకోవడానికి ఈ స్థితిలో మేము ఉండటానికి నీ కృప, నీ ప్రేమ ప్రభు వందనాలు దేవా. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలం ప్రభా. మాకు ఈ చిన్న స్థుతిలో ఆరాధన చేసిన ప్రభా. నువ్వు చేసిన మేలులకి నీకు స్తోత్రం చెల్లించడం తప్ప మేము ఇంకేమీ చేయలేము దేవా. మా స్థుతుల ఆరాధన మీరు అంగీకరించాలని నమ్ముచూ ఉన్నాము దేవా. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడు ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని కాచి నడిపించిన వందనాలు, స్థుతులు, స్తోత్రం ప్రభా. ఈ చిన్న స్థుతుల ఆరాధన మీ సన్నిధికి చేర్చుకుని నమ్ముచున్నాం దేవా. మా సంఘ ఆరాధన దీవించండి, ఆరాధించండి. మా సంఘ ప్రభా దైవజనం నిలబడి నీ మాటలు వినిపిస్తుండగా ప్రభా. మా జీవితానికి కావలసినటువంటి మీ పరలోక రాజ్యంలో మేము చేరటానికి మా జీవితాన్ని ఏ విధంగా మేము చర్చించుకోవాలి అటు మాటలు మాకు నేర్పించమని మా కార్టూన్ తెలుగు క్రైస్తవ సంఘాన్ని నానాటిగా అభివృద్ధిపరిచి ప్రభు ఇంకా అనేక మందిగా నేను ఆరాధించే భాగ్యం, అనేక మందిగా నేను స్తుతించే భాగ్యం మా సంఘాన్ని నిలబెట్టమని, మా దైవజనం నూనె శక్తిని నిలబెట్టమని చిన్న స్థుతులు ఆరాధన సన్నిధి చేర్చుకుంటారని యేసుక్రీస్తు నామములో ప్రతి మళ్ళీ విన్నపించి ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచిదండి. చక్కగా స్తుతి ఆరాధన నడిపించిన సహోదరులు కొమ్మత్తుల రావు గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, మరి ఒక సమయంలో కొద్ది నిమిషాలు మనము దైవ వర్తమానాన్ని విందాం. తరువాత ప్రేమ విందు ఉంది కనుక దయతో కొద్ది నిమిషాలు దేవుని యొక్క ఉన్నతమైన వాక్కులు మనం ధ్యానిద్దాం. దేవాతి దేవుడిచ్చినటువంటి ఈ మంచి సమయాన్ని బట్టి మన రక్షకుడును ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరట కృతజ్ఞత స్తుతులు చెల్లించుతున్నాను. ఇటువంటి అవకాశం ఇచ్చిన సంఘ పెద్దలకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ యొక్క ఈస్టర్ ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారా? ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిందమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. మంచిదండి. ప్రార్థన చేసుకుని దేవుని యొక్క ఉన్నతమైన వాక్కులు మన ఆత్మీయ జీవితానికి కావలసిన దేవుని యొక్క మాటలు మనమందరము కలిసి ధ్యానపూర్వకంగా
ఆలోచన చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. దేవా నీవే నా ఆధారము, నీ ప్రేమకు సాటెవ్వరు. దేవా నీవే నాకు ఆధారము, నీ ప్రేమకు సాటెవ్వరు. నా జీవిత కాలమెల్లా నిన్ను పాడి స్తుతించెదను. నా జీవిత కాలమెల్లా నిన్ను పాడి స్తుతించెదను. యేసేన పరిహారి, ప్రియా యేసేన పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. ప్రేమగల మా కన్న తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. దేవా, ఈరోజు ప్రపంచమంతా మీ ప్రియబిడ్డల నాయన మీ పాదాల చెంత చేరి మిమ్మల్ని ఆరాధించి స్తుతించి కొనియాడే గొప్ప పర్వదినము నాయన. దేవా, ఇదిగో తండ్రి, ఈ దినములో ప్రభువా, ఈ యొక్క క్షణములో మిమ్మల్ని ఆరాధించటానికి స్తుతించటానికి నాయన మీరు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నాయన మీకు స్తోత్రాలు. జరిగిన ఆరాధన అంతట్లో మీరెంతగానో సహాయము దయచేశారు, మహిమ పొందుకున్నారు ప్రభు. దీనుని నాయన, అల్పుని, ఎన్నిక లేని వంటి వాడిని నాయన ప్రభువా, ఇదిగో తండ్రి, మీరు వ్రాయించిన పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకుని నిలబడి ఉన్నాను నాయన. నేను మాట్లాడితే వ్యర్థం నాయన. నా మాటలు ప్రభువా ఎవరికి ఉపయోగకరమైనవి కావు నాయన. మీ మాటలు మా జీవితాన్ని మార్చేవి అయ్యా. మీ మాటలు ప్రభువా మా హృదయాలను మార్చేవి, మా బ్రతుకులను మార్చేవి. మీ ఉన్నతమైన వాక్కులు నాయన మీరు వినిపింపచేయండి. పరిశుద్ధాత్మ సహాయముతో మీ ఉన్నతమైన మాటలు వినిపింపచేయండి. సమయోచితమైన జ్ఞానమనివ్వండి. బిడ్డలు కూడా చక్కగా మీ మాటలు వినటానికి సహాయమునిచ్చి నడిపించమని ప్రభు మీ ప్రియకుమారుడును నా రక్షకుడును యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట ప్రార్థిస్తున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుని ప్రియమైన వాళ్ళారా, మరి దేవుడిచ్చినటువంటి ఈ సంవత్సర కాలంలో మరి ఆదివారాలు మనం ఆలోచన చేస్తే 52 ఆదివారాలు సంవత్సరంలో వస్తూ ఉంటాయి. ఎక్కువ ఆదివారము ఏ ఆదివారానికి మనము ప్రాముఖ్యత ఇస్తాము అంటే ఈస్టర్ ఆదివారం అనగానే చాలా ప్రాముఖ్యతను ఇస్తూ ఉంటాము. ఈరోజు ప్రపంచ దేవుని యొక్క పిల్లలు, దేవుని యొక్క జనాంగము ఆయన పాదాల చెంత చేరి ఎంతో గొప్పగా దేవునిని ఆరాధించే గొప్ప దినముగా, పర్వదినముగా మనం పిలుచుకుంటూ ఉంటాం. గల కారణము ఏమిటి అన్న ఆలోచనలోనికి వెళ్తే, యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించి ప్రపంచ మానవాళి కొరకు తన ప్రాణాన్ని అర్పించి తిరిగి 3వ దినమున లేచిన పర్వదినముగా మనం యొక్క ఆదివారపు దినాన్ని, పునరుద్ధానపు దినాన్ని ఈస్టర్ ఆదివారముగా మనం పిలుచుకుంటూ దేవుడిని ఎంతో గొప్పగా మనం ఆరాధిస్తూ ఉంటాము. నిజంగా ఈ పునరుద్ధానపు ఆరాధన అనగానే చాలా ప్రాముఖ్యమైనటువంటి ఆరాధన. ప్రియమైన వాళ్ళరా, ఎందుకు ఇంత ప్రాముఖ్యమైనటువంటి ఆరాధన, పునరుద్ధానపు ఆరాధన అన్న ఆలోచనలోకి వెళ్తే, పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడినటువంటి ఈ 66 పుస్తకాలలో దేవుడు ఎన్నో గొప్ప ఉన్నతమైన వాక్కులను వ్రాయించి ఇచ్చారు.
దేవుడు ఎంతో ఉన్నతమైనటువంటి మాటలను తన పిల్లల కొరకు వ్రాయించిచ్చారు. కానీ ఈ పరిశుద్ధ గ్రంథంలో బ్రతికినటువంటి భక్తుల యొక్క జీవితాలు ఆలోచన చేస్తే, వారి యొక్క గురిని ఆలోచన చేస్తే, వారి యొక్క నిరీక్షణను ఆలోచన చేస్తే, దేని మీద ఆధారపడి వారు బ్రతుకారు అన్న ఆలోచనలకు వెళ్తే కేవలము యేసుక్రీస్తు ప్రభులు వారి యొక్క పునరుద్ధరణపు దినము మీద ఆధారపడి బ్రతికారంటే నమ్మగలరా? పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి భక్తుల ప్రియమైన వాళ్ళరా, ఆదికాండ గ్రంథము నుంచి ప్రకటన గ్రంథము వరకు నిజంగా బ్రతికినటువంటి భక్తులు నిజంగా దేనిని గురి చూసుకుని వారు జీవించారు అన్న ఆలోచనలకు వెళ్తే, దేనిని గురి చూసి వారు బ్రతికారన్న ఆలోచనలకు వెళ్తే, దేని మీద నిరీక్షణ ఉంచి వారు బ్రతికారన్న ఆలోచనలకు వెళ్తే ప్రియమైన వాళ్ళరా, కేవలము యేసుక్రీస్తు ప్రభులు వారి యొక్క పునరుద్ధానము మీదే వారు ఆధారపడి బ్రతికారు. ప్రియమైన వాళ్ళరా, వారు ఆధారపడి జీవించారు. యేసుక్రీస్తు ప్రభులు వారు పునరుద్ధానుడై లేస్తాడని ఆ దినమును గురించి వారు బ్రతికారు, వారు నిరీక్షణించారు. గల కారణం ఏమిటి అన్న ఆలోచనలకు వెళ్తే ప్రియమైన వాళ్ళరా, నిజంగా యేసుక్రీస్తు ప్రభులు వారి గురించి వ్రాయబడినటువంటి మాటలు, సువార్త అనగా వ్రాయబడినటువంటి మాటలు ఆలోచన చేస్తే ప్రియమైన వాళ్ళరా, పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి మనము చదువుకున్నటువంటి మాటలు ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము మనం చదువుకున్నాం. 15వ అధ్యాయము మొదటి 4 వచనాలు మనము చదువుకున్నాం. అక్కడ రాయబడినటువంటి మాటలు ఆలోచన చేస్తే అపోస్తలుడైన పౌలు గారు దేనిని ప్రకటిస్తున్నారు? అపోస్తలుడైన పౌలు గారు దేనిని గురించి చెబుతున్నారు ఆయన అన్న ఆలోచనలకు వెళ్తే ప్రియమైన వాళ్ళరా, మొదటి నుంచి మనము చదువుకుంటూ వెళ్తే అక్కడ వ్రాయబడినటువంటి మాటలు చూడండి. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుచున్నాను. ఏంటి సువార్త ప్రకటన చేస్తూ ఉన్నాడు ఆయన? ఏ సువార్తను ప్రకటన చేస్తూ ఉన్నాడు ఆయన? సువార్త అనగా ఏమిటి అన్న ఆలోచనకు వెళ్తే ప్రియమైన వాళ్ళరా, ఏ ప్రకటనను ఆయన సువార్తగా ప్రకటన చేస్తున్నాడు, తెలియజేస్తున్నాడు అన్న ఆలోచనకు వెళ్తే చదవడం తర్వాత, మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు, మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించితునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకునే ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఉందురు అంటున్నాడు. ఏ సువార్త ఆయన ప్రకటన చేస్తూ ఉన్నాడు పౌలు గారు? ఏ సువార్త కొరింథీ ఉన్నటువంటి పట్టణానికి, ఆ ప్రజలకు ఏ సువార్తను ఆయన ప్రకటన చేస్తూ ఉన్నాడు? ఆయన ప్రకటన చేస్తున్నటువంటి సువార్త ఏమిటి అన్న ఆలోచనలకు వెళ్తే, ఈరోజు ప్రపంచమంతా ప్రకటిస్తున్నటువంటి సువార్త ఏమిటి అన్న ఆలోచనలకు వెళ్తే ప్రియమైన వాళ్ళరా, అక్కడ చాలా అద్భుతమైనటువంటి మాటలు ఆయన రాస్తూ ఉన్నాడు. చూడండి, ఏంటంట ఆ సువార్త? చూడండి, 3వ వచనం. నాకు ఇయ్యబడిన ఈ ఉపదేశమును మొదటిగా మీకు అప్పగించి తిని, అదేదనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడును, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఒక్కసారి అందరం ఆ మాట చదువుదామమ్మా, బైబిల్ తెరచి అందరము ఆ మాట చదువుదాం. చూడండి, ఏంటా మాట? నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదటిగా మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ప్రియమైన వాళ్ళరా, సువార్త ప్రకటన చేస్తూ ఉన్నారు దేవుని యొక్క బిడ్డలు. అపోస్తలుడైన పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో సువార్త చెబుతూ ఉన్నారు. ఏమిటయ్యా ఆ సువార్త? ఏంటి ఆ సువార్త అన్న ఆలోచనలకు వెళ్తే ప్రియమైన వాళ్ళరా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఏమిటి అది చేస్తున్నటువంటి సువార్త?
ఏ సువార్త ఆయన చేస్తూ ఉన్నాడు? యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చారని, ఈ లోకానికి వచ్చినటువంటి మహనీయుడు ఈ భూమి మీద ప్రపంచ మానవాళ్ళందరి కొరకు మరణించారని, మరణించిన ఆయన 3వ దినమున తిరుగు లేచాడని, పునరుద్ధానము గురించి ప్రియమైన వాళ్ళరా అపోస్తలుడైన పౌలు గారు పునరుద్ధానము ఉన్నదని ఆయన ప్రకటన చేస్తూ ఉన్నారు. పునరుద్ధానము ఉన్నదని ఆయన ప్రకటన చేస్తూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఎందుకు అంత ఖచ్చితంగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు? ఎందుకు అంత ఖచ్చితంగా పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయించారు అన్న ఆలోచనకు వెళ్తే అపోస్తలుడైన పౌలు గారే కాదు, ప్రియమైన వాళ్ళరా, అపోస్తలుడైన పౌలు గారే కాదు, పరలోకం నుండి దిగి వచ్చినటువంటి మహనీయుడు యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా పునరుద్ధానము గురించి ఆయన చెబుతూ ఉన్నాడండి. భూమి మీద ఉన్నటువంటి దినాలలో, శరీరధారిగా ఉన్నటువంటి దినాలలో సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీద ఉన్నటువంటి కాలంలో ఆయన పునరుద్ధానము గురించి చెబుతూ ఉన్నాడు. మరో జీవితం ఉన్నదాన్ని ఆయన చెబుతూ ఉన్నాడు అంటే ఒక్కసారి ఆలోచన చేయగలరా? యేసుక్రీస్తు ప్రభుల వారు పునరుద్ధానము గురించి చెప్పారా? అవునండి, చెప్పారు. యేసుక్రీస్తు ప్రభుల వారు పునరుద్ధానము గురించి చెప్పారా? అయితే ఆయన చెప్పారండి. ఒక్కసారి చూద్దామా? పరిశుద్ధ గ్రంథము తెరిచి ప్రియమైన వాళ్ళరా, మత్తయి సువార్త 22వ అధ్యాయము. మత్తయి సువార్త ప్రియమైన వాళ్ళరా 22వ అధ్యాయము. మనం అక్కడ ఆలోచన చేస్తే పునరుద్ధానము గురించి చెబుతున్నప్పుడు, ఆయన ప్రకటన చేస్తున్నప్పుడు పునరుద్ధానము లేదని సద్దుకాయలు వచ్చేసారు. సద్దుకాయలు వచ్చి ఆయన అడ్డుగిస్తూ ఉన్నారు. ప్రియమైన వాళ్ళరా, ఏంటి మరో జీవితం ఉందా? మనిషి చనిపోయిన తర్వాత బ్రతుకుతాడా? మనిషి చనిపోయిన తర్వాత ఎలా బ్రతకగలడు? మనిషి చనిపోయిన తర్వాత ఎలా జీవించగలడు? మరో జీవితం ఉందని ఎలా చెప్పుతున్నాడు ఈయనని సద్దుకాయలు వచ్చి ఆయన ప్రశ్న చేస్తూ ఉన్నారు. ఈ సందర్భం మీకు తెలుసు. అయితే మనము 29వ వచనం దగ్గర నుంచి చదువుతుంటే, 29వ వచనం దగ్గర నుంచి, అందుకు యేసు లేఖనములు కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక మీరు పొడబడుచున్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడ ఉన్నటువంటి జనాలతో, అక్కడ ఉన్నటువంటి సద్దుకాయలతో, అక్కడ ఉన్నటువంటి ప్రజలతో పునరుద్ధానము గురించి ఆయన చెబుతున్నాడండి. పునరుద్ధానము గురించి చెబుతున్నాడు. సాక్షాత్తు దేవాది దేవుడే ఈ భూమి మీదకి వచ్చి శరీరధారిగా ఉన్నటువంటి ఆ దినములలో ఆయన పునరుద్ధానము గురించి ఆయన చెబుతూ ఉన్నాడు. మరో జీవితము గురించి చెబుతూ ఉన్నాడు. చనిపోయిన తర్వాత మరో బ్రతుకుందని చెబుతూ ఉన్నాడండి. మరో జీవితం ఉందని చెబుతూ ఉన్నాడు. పునరుద్ధానం ఉందని చెబుతున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, అందుకు యేసు లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక మీరు పొరపడుచున్నారు. పునరుద్ధానమందు ఎవరిని పెండ్లిని చేసుకున్నారు, పెండ్లికి ఇవ్వబడరు, వారు పరలోకమందున్న దేవదూత వలె ఉందురు. మృతుల పునరుద్ధానము గూర్చి నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనై ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా అని ప్రశ్న వేస్తున్నారు. చూడండి, అంటే నిజంగా పరిశుద్ధ గ్రంథంలో ప్రియమైన వాళ్ళరా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేని మీద ఆధారపడి బ్రతికారు అన్న ఆలోచనలకు వెళ్తే పునరుద్ధానము మీద ఆధారపడి బ్రతికారు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమని ప్రకటన చేస్తున్నారన్న ఆలోచనకు వెళ్తే పునరుద్ధానము గురించి ఆయన ప్రకటన చేస్తూ ఉన్నారు. స్వార్థ ప్రకటన చేస్తూ ఉన్నారు. మరో జీవితం ఉన్నదని ప్రకటన చేస్తూ ఉన్నారు. మరో బ్రతుకు పరలోకంలో ఉన్నదని, చనిపోయిన తరువాత లేపబడతారని. ప్రేమిన వాళ్ళరా, సాక్షాత్తు దేవాది దేవుడే ఆయన సెలవిస్తున్నటువంటి మాటలు చూసారా? ఆయన సెలవిస్తున్నటువంటి మాటలు, ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు ఆలోచన చేస్తే ప్రేమిన వాళ్ళరా, నిజంగా పునరుద్ధానము గురించి ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనై ఉన్నానని దేవుడు మీతో చెప్పుట మీరు చదవలేదా? ప్రేమిన వాళ్ళరా, ఎన్ని సందర్భాలలో నిజంగా ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ప్రేమిన వాళ్ళరా ఆయన పునరుద్ధానము గురించి భక్తులు ఆ దినము మీద ఆధారపడి జీవించారు అంటే, ఆ దినమును గూర్చి గురుచూచి బ్రతికారు అంటే భక్తుల యొక్క విశ్వాసం ఒక్కసారి ఆలోచన చేయండి. భక్తుల యొక్క ఆలోచన ఒక్కసారి ఆలోచన చేయండి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు పునరుద్ధానము గురించి మరలా వారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు? ఎందుకు జ్ఞాపకం చేస్తున్నారయ్యా అన్న ఆలోచనకు వెళ్తే, భూమి మీద పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒక రోజు మరణించక
తప్పదు ప్రియమైన వాళ్ళరా. మరణించినటువంటి వ్యక్తి ఇదిగో మరలా యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన లేపుతానంటున్నాడండి. ఆయన లేపుతానంటున్నాడు. రెండవ రాకడలో పునరుద్ధానము ఉన్నదని యేసుక్రీస్తు ప్రభుల వారే ప్రకటన చేస్తూ ఉన్నారంటే, ఆయన నమ్మినటువంటి బిడ్డలు, ఆయన విశ్వసించినటువంటి బిడ్డలు, ఆయన మాటలు చదివినటువంటి బిడ్డలు, నిజంగా ఆయనను ఉన్నతమైనటువంటి అద్భుతాలు చేసినటువంటి శిష్యులు కూడా ప్రియమైన వాళ్ళరా పునరుద్ధానము మీద ఆధారపడి ఆ పునరుద్ధానమునే సువార్తగా ప్రకటన చేస్తూ ఉన్నారంటే, నిజంగా ప్రియమైన వాళ్ళరా ఆలోచన చేయాలండి. మనం ఆలోచన చేయాలి. ఏంటి, దేవాతి దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు పునరుద్ధానము గురించి చెబుతూ ఉన్నారు. ఆయన వెంబడించినటువంటి శిష్యులు పునరుద్ధానపు దినము గురించి వారు ప్రకటన చేస్తూ ఉన్నారండి. ఏమని ప్రకటన చేస్తున్నారంట ఒక్కసారి చూద్దాం. కొరింథీయులు రాసినటువంటి మొదటి పత్రిక, మరొకసారి వెళ్దాం చూడండి. కొరింథీయులు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము ఏమని మాట్లాడుతున్నారు అన్న ఆలోచనలోకి వెళ్తే, ప్రియమైన వాళ్ళరా వారి ప్రకటన చేస్తున్నది, వారి మాట్లాడుతున్నది నిజంగా ఆలోచన చేస్తే ఏమని ప్రకటన చేస్తున్నారంట. 12వ వచనం నుంచి చదువుదామమ్మా. 12వ వచనం నుంచి, క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడని ప్రకటించబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానము లేదని ఎట్లా చెప్పుచున్నారు. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కాలంలో కూడా ఉన్నారు పునరుద్ధానము లేదని నమ్మేవారు. మరలా అపోస్తలుడైన పౌలు గారు ప్రకటన చేస్తూ ఉంటే ఆ ప్రకటనలో కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పునరుద్ధానము గురించి చెబుతూ ఉంటే, ప్రియమైన వాళ్ళరా ఆ మాటలు నమ్మని వారు కూడా ఆయా స్థలాలలో ఉన్నారంటే, ఆ కాలంలో ఉన్నారంటే ఒక్కసారి ఆలోచన చేయాలి. అందుకే ఈ కాలంలో కూడా అటువంటి ప్రజలు ఉంటారేమో అని మరలా ఒకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేని గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అన్న ఆలోచనలకు వెళ్తే, పునరుద్ధానము గురించి మరో జీవితము గురించి ఆయన మరలా ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటంట, క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడని ప్రకటించబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానము లేదని ఎట్లా చెప్పుచున్నారు. తర్వాత మాట చూడమ్మా. మృతుల పునరుద్ధానము లేని ఎడల క్రీస్తు లేపబడి ఉండలేదు అంటున్నాడండి. ఒకవేళ యేసుక్రీస్తే ప్రభులు వారు నిజంగా లేపబడి ఉండకపోతే, పునరుద్ధానము లేకపోతే, నిజంగా మేము ప్రకటిస్తున్నటువంటి సువార్త వ్యర్థము అంటున్నాడండి. వ్యర్థం అని చెబుతున్నాడు. చూడండి, చదువుకుంటూ వెళ్తే అక్కడ మాటలు రాయబడతాయి. చూడండి తర్వాత మాట చూడండి, 14వ వచనం. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చెయ్యి ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును కూడా వ్యర్థమే అని చెబుతున్నాడండి. చూసారా, దేని మీద ఆధారపడి బ్రతుకుతున్నారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు, దేని మీద ఆధారపడి జీవించాలని చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు గారు అన్న ఆలోచనకు వెళ్తే, మృతుల పునరుద్ధానము గురించి వారు ప్రకటన చేస్తూ ఉన్నారండి. మృతుల పునరుద్ధానము గురించి వారు ప్రకటన చేస్తూ ఉన్నారు. మృతుల పునరుద్ధానము ఉన్నదని దేవుని ప్రేమిన వలన వారు ప్రకటన చేస్తున్నటువంటి మాటలు చూడండి. ఆ ఎదురుకు వచ్చినాం, ప్లేస్ ఉంది, ఎలా వచ్చినాం, ఇటు వచ్చింది. ప్రకటన చేస్తూ ఉన్నారు. అంతేకాదండి, 15వ వచనం కూడా చదువుదాం చూడండి. 15వ వచనం, దేవుడు క్రీస్తును లేపనని ఆయనను గురించి మేము సాక్ష్యము చెప్పుచున్నాము కదా, మృతులు లేపబడి ఎడల దేవుడు ఆయన లేపలేదు కనుక మేము దేవుని విషయమై అబద్ధ సాక్షులముగా అగపడుచున్నాము. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభుల వారే మృతుల పునరుద్ధానం లేవకపోతే మా సాక్ష్యము కూడా అబద్ధ సాక్ష్యము అంటున్నాడండి. చూసారా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చి ప్రియమైన వాళ్ళరా అనేక శ్రమలు అనుభవించి, అనేక బాధలు అనుభవించి, ఆయన ప్రియమైన ప్రపంచ మానవాళ్ళందరి కొరకు ఆయన మరణించి తిరిగి 3వ దినమున లేచిన పునరుద్ధానుడై ఉన్నాడు. ఈరోజు ప్రపంచంలో ప్రియమైన వాళ్ళరా నిజంగా ఈ భూమి నిజంగా ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు అనేక మంది, లక్షల మంది, కోట్ల మంది చనిపోయారు. అన్ని సమాధులు ప్రియమైన వాళ్ళరా మూయబడి ఉన్నవి, కానీ ప్రపంచంలో ఒకే ఒక్క సమాధి తెరవబడి ఉన్నదండి. అది ఒక్కటే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సమాధి. సజీవుడై లేచాడు ఆయన, సజీవుడై లేచాడు. మృత్యుని ప్రేమిన వలరా మృత్యుంజయుడై ఆయన లేచాడు. మహానుభావుడిని లోకానికి వచ్చి ఆయన నిజంగా లేపబడి ఉండకపోతే మా యొక్క సాక్ష్యం కూడా అబద్ధం అని ప్రేమిన వలరా అపోస్తలుడైన పౌలు గారు చెబుతూ ఉన్నారు. తర్వాత మాట చూడండి, తర్వాత మాట, క్రీస్తు లేపబడిన మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను 17వ వచనం,
మీ పాపములోనే ఉన్నారు. అంతేకాదు 18వ వచనం, అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి. ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తు యందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరూ కంటే దౌర్భాగ్యులమైందుమంటున్నాడు. ఎందుకయ్యా మన నిరీక్షణ? దేనికోసము మన నిరీక్షణ? దేనికోసం మనం ప్రయాసపడుతున్నాము? దేని కొరకు మనం పరుగున ప్రభు సన్నిధికి వస్తూ ఉన్నాము? దేని కొరకు మనము దేవుని యొక్క మాటలు ప్రకటన చేస్తూ ఉన్నాము? దేవుని యొక్క పాదాల చెంతకు మనం ఎందుకు వస్తూ ఉన్నాము? పాదాల చెంతకు, ఆయన పాదాల చెంతకు వచ్చి ఎందుకు ఆయన ఆరాధిస్తున్నాము అన్న ఆలోచనలోకి వెళ్తే మన నిరీక్షణ కూడా ఒకటే అండి. మన నిరీక్షణ కూడా ఒకటే. ఏమిటి ఆ నిరీక్షణ అంటే, ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు ప్రభులు వారు ఏ విధంగా అయితే పునరుద్ధరణుడై ఆయన లేచాడు, ఆయన రెండవ రాకడలో కూడా మనల్ని ఏం చేస్తాడంటే ఆయన లేపుతాడంటున్నాడండి. మనకు కూడా మరో జీవితాన్ని ఇస్తానంటున్నాడు. మనకు కూడా పునరుద్ధానం ఉందని చెప్తూ ఉన్నాడు. అయితే 20 వచనం ఒక్కసారి చదువుతున్నాము. 20 వచనం, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడు. మనుషుల ద్వారా మరణము వచ్చిన గనుక మనుషుల ద్వారానే మృతుల పునరుద్ధానము కలిగిను. మృతుల పునరుద్ధానము. ప్రియమైన వాళ్ళరా, మరో జీవితం ఉందండి, భూమి మీద కాదు. మరో జీవితం ఉంది, భూమి మీద కాదు, అది పరలోకంలో. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు దేవుని యొక్క దాసులు కానివ్వండి, దేవుని యొక్క స్వార్థకులు కానివ్వండి, దేవుని యొక్క పనివారు కానివ్వండి, ఏమి ప్రకటన చేస్తూ ఉన్నారు, ఏ సువార్తను వారు బోధిస్తున్నారు అన్న ఆలోచనకు వెళ్తే, ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు ప్రభుల వారు లేఖనముల ప్రకారము ఆయన ఈ భూమి మీద జన్మించారు. లేఖనముల ప్రకారము ఈ భూమి మీద మన మానవులందరి కొరకు ఆయన మరణించాడు. మరణించినటువంటి ఆయన ఇదిగో తిరిగి 3వ దినమున ఆయన పునరుద్ధానుడై లేచాడు. ఇదిగో మనకు కూడా మరో జీవితం ఉన్నదని, మనకు పునరుద్ధానం ఉన్నదని, ఈ జీవితం శాశ్వతమైన జీవితము కాదని, మరో జీవితము పరలోకములో కోటాని కోట్ల జీవితం అని, ప్రేమిన వల్లరా, దేవాతి దేవుడు భక్తుల ద్వారా మనొక్కసారి పునరుద్ధానం గురించి ప్రేమిన వల్లరా ఆయన ప్రకటన చేస్తూ ఉన్నాడండి, జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రేమిన వల్ల చూసారా, పరిశుద్ధ గ్రంథంలోనూ శిష్యులు కూడా సువార్త ప్రకటన చేస్తూ ఉన్నారు. శిష్యులు ఏమని ప్రకటన చేస్తున్నారంట? ఒక్కసారి ఆ మాటలు చూద్దాం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం. ప్రేమిన వల్లరా 4వ అధ్యాయం త్వరగా చూద్దాం. చూడండి, 4వ అధ్యాయము అపోస్తలైన పౌలు గారు నిజంగా రాసినటువంటి మాటలు ఆలోచన చేస్తే 4వ అధ్యాయము మొదటి నుంచి ఒక్కసారి చదువుకుంటూ వెళ్దాం. మొదటి నుంచి, వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులను, దేవాలయ అధిపతియు, సద్దుకయ్యులను వారి ప్రజలకు బోధించుటయు, యేసును బట్టి మృతులలో నుండి పునరుద్ధానము కలుగునని ప్రకటించుటే చూచి కలవరపడి వారి మీదకు వచ్చి వారి బలాత్కారముగా పట్టుకుని సాయంకాలమైనందున మరునాటి వరకు వారిని కావలా ఉంచిరి. వారు ఏం ప్రకటన చేస్తున్నారంట శిష్యులు? దేనిని గురించి వారు ప్రకటన చేస్తున్నారన్న ఆలోచనకు వెళ్తే, యేసును బట్టి మృతులలో నుండి పునరుద్ధానము కలుగునని ప్రకటించుట చూచి కలవరపడి వారి మీదకు వచ్చేసారంటండి. ప్రకటన చేస్తున్నారు. దేని గురించి అయ్యా? దేని గురించి వారు ప్రకటన చేస్తున్నారు శిష్యులు? ఇదిగో పునరుద్ధానము అనేది ఉన్నదని, పునరుద్ధానము అనేది దినం ఒకటి ఉన్నదని, ఇదిగో భూమి మీద శాశ్వత జీవితం కాదని, మనం ఏదో ఒక రోజు ఈ భూమి మీద మరణిస్తామని, మరణించినటువంటి మనము కూడా ఇదిగో తిరిగి లేచి గొప్ప దినం ఉన్నదని, పునరుద్ధానం ఉన్నదని ప్రకటన చేస్తూ ఉన్నారు శిష్యులు. కానీ ప్రేమిన వలన ఆ ప్రకటన ఏమని అడ్డుకుంటున్నారన్న ఆలోచనలకు వెళ్తే, ప్రేమిన వలన వారు అడ్డుకోవటమే కాదు, వారిని ఏం చేస్తున్నారంట? కొడుతూ ఉన్నారు. ప్రేమిన వలన కొడుతూ ఉన్నారండి, బాధిస్తూ ఉన్నారండి. దేని గురించి చెబుతూ ఉన్నారు వాళ్ళు? మరో జీవితం ఉన్నదని చెబుతూ ఉంటే, మరో బ్రతుకున్నదని చెబుతుంటే, పునరుద్ధానము ఉన్నదని ప్రకటన చేస్తుంటే వారిని అడ్డుకుంటూ ఉన్నారండి, వారిని అడ్డుకుంటున్నారు. చూసారా, ఈరోజు మన ఇండియా ప్రాంతంలో ప్రియమైన వాళ్ళు మహాసభలను అడ్డుకుంటున్నారండి. ఏం ప్రకటిస్తున్నారయ్యా మహాసభలో? ఏమి ప్రకటన చేస్తున్నారు మహాసభలో? ఏమి చెబుతున్నారు మహాసభలలో? ఆలోచనకు వెళ్తే, ఇదిగో మనకు కూడా మరో జీవితం ఉన్నదని, ఈ జీవితం శాశ్వతమైనటువంటి జీవితం కాదని, దేవుడు గొప్ప జీవితాన్ని ఇవ్వబోతున్నాడని, పరలోకంలో గొప్ప బ్రతుకున్నదని, అది కోటాను కోట్ల జీవితం అని, ప్రేమిన వాళ్ళరా పునరుద్ధానము ఉన్నదని ప్రకటన చేస్తూ ఉంటే, ప్రేమిన వాళ్ళరా
నిజంగా అలనాడు యేసుక్రీస్తు ప్రభులు వారు ఉన్నటువంటి కాలంలో ఏ విధంగా అయితే అడ్డుకున్నారో, నిజంగా ఆయన మరణించి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత శిష్యులు ఆ పునరుద్ధానం గురించి ప్రకటన చేస్తుంటే ప్రియమైన వాళ్ళని ఏ విధంగా అయితే అడ్డుకున్నారో, ఈరోజు భారతదేశంలో కానివ్వండి, ఆయా దేశాలలో కానివ్వండి, ప్రియమైన వాళ్ళరా సువార్తను ప్రకటన చేస్తుంటే, యేసుక్రీస్తు పునరుద్ధానం గురించి ప్రకటన చేస్తూ ఉంటే, మరో జీవితం ఉందని, మరో బ్రతుకుందని, పరలోకం ఉన్నదని, ఆ పరలోకంలో దేవునితో ఉండాలని, ఆ దేవునితో కోటాను జీవితం ఉన్నదని ప్రేమిన వాళ్ళ ప్రకటన చేస్తుంటే అడ్డుకుంటున్నారు కదండి. ఈరోజు అడ్డుకుంటున్నారు కదా. ప్రేమిన వాళ్ళరా మన నిరీక్షణ ఒకటండి, మన నిరీక్షణ ఒకటే. యేసుక్రీస్తు ప్రభుల వారు పునరుద్ధానం గురించి చెప్పారు. యేసుక్రీస్తు ప్రభులను వెంబడించినటువంటి శిష్యులు పునరుద్ధానం గురించి చెప్పారు. పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండ గ్రంథం నుంచి ప్రకటన గ్రంథము వరకు బ్రతికిన భక్తులు వారి యొక్క గురి ఏమిటి అన్న ఆలోచనకు వెళ్తే కేవలము పునరుద్ధానము దినము మీదే వారు ఆధారపడి బ్రతికారు. ప్రియమైన వాళ్ళరా వారు ఆధారపడి బ్రతికారు. ప్రియమైన వారు పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి ఆలోచన చేస్తే 17వ అధ్యాయం చూడండి. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం త్వరగా చూద్దాము. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 31వ వచనం నుంచి ఒక్కసారి చూద్దాం. చూడండి 31వ వచనం నుంచి. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయడి ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున దీనిని నమ్ముట అందరికీ ఆధారము కలుగు చేసి ఉన్నాడు. ఏంటంటే ఆధారం మనకి ఏంటయ్యా ఆధారం? ఏంటి ఆధారం? యేసుక్రీస్తు ప్రభులు వారు ఇదిగో పునరుద్ధానుడై 3వ దినమున తిరిగి లేచి ఉన్నాడు. మనకదే ఆధారం అండి, మనకదే ఆధారం. తర్వాత మాట చూడమ్మా. తర్వాత మాట ఏంటంట, మృతుల పునరుద్ధానము గురించి వారు వినినప్పుడు కొందరు ఏం చేస్తున్నారంట, అపహాస్యము చేసిరి. మరికొందరు దీనిని కూర్చి నీవు చెప్పినది ఇంకొకసారి విందుమని చెప్పిరి. ఏంటి నువ్వు ప్రకటన చేస్తున్నది? హేళన చేస్తున్నారు చూసారా? ఏంటి పునరుద్ధానం ఉన్నదని హేళన చేస్తున్నారండి చెబుతూ ఉంటే. చూసారా అక్కడ రాయబడినటువంటి మాట చూడండి ప్రేమ, చాలా చక్కగా దేవుడు రాయించాడు చూడండి. మృతుల పునరుద్ధానము గురించి వారు వినినప్పుడు కొందరు అపహాస్యము చేసిరి, కొందరు దీనిని గూర్చి చెప్పినది ఇంకొకసారి విందుమని చెప్పి హేళనగా మాట్లాడుతున్నారు చూసారా. ఏంటి జోక్గా తీసుకుంటున్నారు. ఏది ఇంకొకసారి చెప్పు, మనం అంటుంటాం కదా ఏదైనా జోక్ వేసినప్పుడు, ఇంకొకసారి చెప్పు. ప్రియమైన వాళ్ళరా దేవుని యొక్క భక్తుల యొక్క ప్రకటన, దేవుని భక్తుల యొక్క సువార్త, దేవుని యొక్క బిడ్డల యొక్క సువార్త ఏమిటి అన్న ఆలోచనలకు వెళ్తే ప్రియమైన వాళ్ళరా సువార్తను ప్రియమైన వాళ్ళరా ఇదిగో పునరుద్ధానము గురించి వారు చెబుతూ ఉన్నారండి. మరో జీవితం ఉందని చెబుతున్నారు, మరో బ్రతుకుందని చెబుతూ ఉన్నారు. ప్రియమైన వాళ్ళరా చనిపోయిన తర్వాత బ్రతుకు ఏంటండి చాలామంది ప్రశ్నలు వేస్తూ ఉన్నారండి, చాలామంది ప్రశ్నలు వేస్తున్నారు. ప్రియమైన వాళ్ళరా మన కనులు ఎదుటే మనకి ఒక జీవి కనపడుతుందండి, మరో రూపాన్ని మనకు చూపిస్తుంది. ప్రియమైన వాళ్ళరా అది గొంగళి పురుగు కదండి. గొంగళి పురుగు యొక్క జీవితాన్ని ఆలోచన చేయండి. గొంగళి పురుగు ప్రియమైన వాళ్ళరా చనిపోయిన తర్వాత మరొక ఆకారము. ఏంటి ఆ ఆకారం అంటే సీతాకోక చిలుక. ప్రియమైన వాళ్ళని చూసారా మన కనులు ఎదుటే దేవుడు చాలా ఉదాహరణలు ఉంచి వెళ్ళాడు, చాలా సాక్ష్యాలను ఉంచి వెళ్ళాడు. ఒక విత్తనం చూడండి, ఒక విత్తనము ప్రియమైన వాళ్ళరా చచ్చిపోయిన తర్వాత మరొక రూపం ప్రియమైన వాళ్ళరా చూసారా. నిజంగా దేవుడు ప్రియమైన వాళ్ళరా మరో జీవితము గురించి, మరో బ్రతుకు గురించి ప్రియమైన వాళ్ళరా ఎన్నో మాటలు దేవాతి దేవుడు వ్రాయించిచ్చారండి, వ్రాయించిచ్చారు. మరో బ్రతుకున్నదని చెబుతూ ఉన్నాడు. ఈరోజు సువార్త చెబుతుంటే హేళన అయిపోయింది చూసారా. మరో బ్రతుకున్నదని చెబుతుంటే హేళన అయిపోయింది. ప్రియమైన వాళ్ళరా నిజంగా చనిపోయిన తర్వాత డబ్బులు వస్తాయంటే నమ్మారు, కానీ చనిపోయిన తర్వాత మరో జీవితం ఉందంటే నమ్మటం లేదు కదండి. చాలామంది చనిపోయిన తర్వాత డబ్బులు ఎలాగొస్తాయండి అంటే చాలామంది ఇన్సూరెన్సులు కడుతూ ఉంటారు కదండి. ఇన్సూరెన్సులు కడుతూ ఉంటారు చనిపోయిన తర్వాత డబ్బులు వస్తాయని. కాదు ప్రియమైన వాళ్ళరా, చనిపోయిన తర్వాత మరో గొప్ప జీవితం ఉందండి. చనిపోయిన తర్వాత మరో గొప్ప బ్రతుకున్నది. చనిపోయిన తర్వాత కోటాను కోట్ల జీవించే ఒక జీవితం, మహాజీవితం ప్రియమైన వాళ్ళరా పరలోకంలో ఉంది. ప్రియమైన వాళ్ళరా పరలోకంలో ఉంది. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి మాటలు ఆలోచన చేస్తే ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక ఒక మాట చూద్దాం చూడండి, సమయం అవుతుంది. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము
పిలుపులు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం, ప్రియమైన వాళ్ళరా, 3వ అధ్యాయం 10వ వచనం నుంచి చూద్దాం ఒక్కసారి. 10వ వచనం నుంచి, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలిగినని ఆయన మరణ విషయంలో సమాన భావం కలవాడనై ఆయనను, ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలువాడగటకు ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకునిచున్నాను అంటున్నాడండి. చూసారు, దేవుని ప్రేమైన వాళ్ళరా, దేవుని యొక్క భక్తులు వారి యొక్క జీవితాలు ఆలోచన చేస్తే కేవలము యేసుక్రీస్తు పునరుద్ధాన దినము మీద వారు ఆధారపడి బ్రతికారండి. దాని గురించి వారు జీవించారు. ఏ విధము చేతనైనాను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలిగినని ఆయన మరణ విషయంలో ఏ విధము చేతనైనా నేను పునరుద్ధాన్ని పొందుకోవాలని దేవుని యొక్క భక్తులు ప్రేమిన వాళ్ళరా ఎన్ని శ్రమలు అనుభవించారు ఒక్కసారి ఆలోచన చేయండి. ఎన్ని శ్రమలు అనుభవించి ప్రేమిన వాళ్ళరా ఆ పునరుద్ధానం గురించి ఎదురు చూశారు. నిజంగా శాశ్వతమైనటువంటి జీవితం కొరకు ఎదురు చూశారు. ఒక్కసారి ఆలోచన చేయండి. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క బోధ పునరుద్ధానపు బోధ. యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యులు ప్రేమిన వాళ్ళరా ఆయన వెంబడించేటువంటి శిష్యుల యొక్క బోధ పునరుద్ధానము బోధ ప్రేమిన వాళ్ళరా మరో జీవితం పరలోకముందని బోధ చేస్తూ ఉన్నారు. నిజంగా పరిశుద్ధ గ్రంథంలో బ్రతికిన భక్తుల యొక్క జీవితాలు, వారి యొక్క గురి, వారి యొక్క నిరీక్షణ ఏమిటి అన్న ఆలోచనలోకి వెళ్తే యేసుక్రీస్తు ప్రభులు వారి యొక్క పునరుద్ధానము మీద ఆధారపడి వారు జీవించారంటే ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రేమిన వాళ్ళరా, ఈ జీవితంలో నిజంగా ప్రేమిన వాళ్ళరా మన శ్వాస వదిలే వరకు నిజంగా ఎన్నో కష్టాలు ఉంటాయండి, ఎన్నో బాధలు ఉంటాయి, ఎన్నో కన్నీటి పర్యంతాలు మనకు ఉంటాయి, ఎన్నో కష్టాలు ఉంటాయి, ఎన్నో బాధలు ఉంటాయి. ఈ జీవితం గురించి ఆలోచన చేస్తే ఒకరోజు సంతోషము, ఒకరోజు కష్టము, ఓ రోజు దుఃఖము, ఇవి శాశ్వతంగా ఈ భూమి మీద ఉన్నంతకాలం ఉంటూ ఉంటాయి. కానీ ప్రియమైన వాళ్ళరా దేవుడిచ్చే లోకం ఎంత గొప్పదో ఒక్కసారి ఆలోచన వేయగలరా? దేవుడిచ్చే లోకం చాలా గొప్పదండి. దేవుడిచ్చే పరలోకం చాలా గొప్పది. ఆ గొప్ప లోకం గురించి దేవుడు ఎంత గొప్పగా రాయించాడు అంటే ఆ పునరుద్ధానం గురించి వ్రాయించాడండి, ఆ పరలోకం గురించి వ్రాయించాడు. ఆ పరలోకం ఎంత గొప్పది అన్న ఆలోచనలోకి వెళ్తే పరిశుద్ధ గ్రంథంలో ఒక్కసారి ఆ మాట చూసి ముగించుకుందాం. చూడండి, ప్రకటన గ్రంథం ప్రియమైన వాళ్ళరా 21వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనం ఒక్కసారి చూద్దామా. 4వ వచనం, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణమికుండదు, దుఃఖమైనను, ఏడ్పైనను, వేదనైనను ఇక ఉండదు. ప్రేమిన వాళ్ళరా ఏముండవంట అక్కడ పరలోకంలో ఏమి ఉండవు. నిజంగా ప్రేమిన వాళ్ళ పునరుద్ధరణుడై లేచిన తరువాత దేవుని పిల్లలు ప్రేమిన వాళ్ళరా ఆ పరలోకంలో ఏమి ఉండవని దేవుడు సెలవిస్తున్నాడు అన్న ఆలోచనకు వెళ్తే ఈ జీవితంలో ప్రేమిన వాళ్ళరా కన్నీళ్ళు, ఈ జీవితంలో కష్టాలు, ఈ జీవితంలో వేదన, ఈ జీవితంలో అనేకమైనటువంటి బాధలు. కానీ ప్రియమైన వాళ్ళరా బ్రతికున్నంత కాలము ఈ కష్టాలు పలకరించి వెళుతూ ఉంటాయండి. బ్రతికున్నంత కాలము ఈ కన్నీరు పలకరించి వెళ్తుంది. బ్రతికున్నంత కాలము నిజంగా ఈ వేదన పలకరించి వెళ్తుంది. కానీ ప్రియమైన వాళ్ళరా ఒకవేళ క్రీస్తునందుండి మృతి చెందితే కనుక, క్రీస్తునందు భయభక్తులు కలిగి జీవించి మృతి చెందితే కనుక, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా నిజంగా భయభక్తులు కలిగి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించితే కనుక ఆయన చెబుతున్నటువంటి మాటలు, ఆయన ఇస్తున్నటువంటి రాజ్యం ఆలోచన చేస్తే నిజంగా ప్రేమైన వాళ్ళని అక్కడ వ్రాయబడినటువంటి మాట చూడండి, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదంటున్నాడు. కన్నీళ్ళు తుడిచేస్తానంటున్నాడండి. కన్నీళ్ళు లేని రాజ్యం, కలతలు లేని రాజ్యం, బాధలు లేని రాజ్యం, వేదన లేని రాజ్యం ఆయన ఇస్తానంటున్నాడు. ప్రేమైన వాళ్ళరా ఆయన ఇస్తానంటున్నాడు. అటువంటి గొప్ప రాజ్యాన్ని మనము మిస్ కాకూడదు. ప్రేమైన వాళ్ళరా అటువంటి ఉన్నతమైనటువంటి రాజ్యం, పరలోక రాజ్యం మనం పోగొట్టుకోకూడదండి. ఆ పరలోక రాజ్యాన్ని పోగొట్టుకోకుండా ఈ భూమి మీద ఎలాగయ్యా మనం బ్రతకగలం, ఎలా మనము జీవించగలము అన్న ఆలోచనలకు వెళ్తే ప్రేమైన వాళ్ళరా మన గురి, మన నిరీక్షణ, మన మార్గము ఏమిటి అన్న ఆలోచనలకు వెళ్తే మన కొరకు ప్రాణం ఇచ్చినటువంటి ప్రభు ప్రియమైన వాళ్ళ యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన వైపు మనం చూద్దాం. ఆయన మృత్యుం చేయడు, ఆయన యందు నమ్మిక ఉంచితే మనల్ని కూడా ఆయన లేపుతానంటున్నాడండి. ఆయన వచ్చే రెండవ రాకడలో
ఆయన ఇచ్చేది గొప్ప రాజ్యం, పరలోక రాజ్యం. ఆ పరలోక రాజ్యాన్ని మనం పోగొట్టుకోకూడదండి. ఈ భూమి మీద మనకు అనేక మంది ఎదురవుతుంటారు, ఈ భూమి మీద మనకు అనేక మంది ఎదురవుతుంటారు, కానీ ఎవ్వరు ఆ రాజ్యాన్ని మనకి ఇవ్వలేరండి. ఎవరు ఆ రాజ్యాన్ని మనకి ఇవ్వలేరు. ఎవరయ్యా ఆ పరలోకాన్ని ఇచ్చేది? ఎవరయ్యా ఆ పరలోకాన్ని మనకి ఇచ్చేది, అనుగ్రహించేదంటే కేవలం నీ కొరకు నా కొరకు ప్రాణమిచ్చి తిరిగి లేచిన మృత్యుంజయుడు ఒకే ఒక్కడు, ఈ ప్రపంచానికి ఒకే ఒక్క దేవుడు, ఆయనే యేసుక్రీస్తు ప్రభులు వారు. ప్రియమైన వాళ్ళారా, ఆయన యందు మనం నిరీక్షణ ఉందాం, ఆయన యందు మనం నిరీక్షణ ఉంచుదాం. ఆయన తిరిగి 3వ దినమున లేచాడు. నిజంగా ఆ 3వ దినమున లేచిన పునరుద్ధానపు దినాన్ని భక్తులు ప్రకటించారు, భక్తులు ఎదురు చూశారు. ఈ భూమి మీద ఉన్న ఆయన భక్తులుగా మన నిరీక్షణ ఒక్కటే, మన నిరీక్షణ ఒకటే. మనము కూడా ఏదో ఒకరోజు ఈ భూమి మీద చనిపోతాం. చనిపోయినటువంటి మనము కూడా ఇదిగో మరలా తిరిగి లేచే ఒక దినం ఉంది, అది పునరుద్ధానము. ఆ పునరుద్ధానము ఎప్పుడంటే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క 2వ రాకడ. ఆ రాకడ కొరకు మనం నిరీక్షణ కలిగి బ్రతుకుదాం, భయభక్తులు కలిగి బ్రతుకుదాం. నిజంగా దేవుని ఉన్నతమైనటువంటి ప్రేమ నెరిగి ప్రేమిని వలన మనము జీవిందాం. అటువంటి గొప్ప జీవితాన్ని జీవించి ఆ పరలోకంలో మనం ఉందాం. ఆ పరలోకంలో దేవునితో ఉండే గొప్ప శాశ్వతమైనటువంటి రాజ్యం అది. ఆ రాజ్యములో మనమంతా ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ కొద్ది మాటలు దేవుడు మన హృదయంలో ఫలింపచేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామండి, చిన్న ప్రార్థన. ప్రేమగల మా కన్న తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి మరొక్కసారి స్తుతులు స్తోత్రాలు ప్రభువా. దేవా, ఇదిగో తండ్రి, మాకు పునరుద్ధానం ఉన్నదని, మరో జీవితం ఉన్నదని నాయన మీరు వ్రాయించినటువంటి మాటలు నాయన మీ బిడ్డలకు తెలియజేశాను. దేవ, బిడ్డలు చాలా చక్కగా మీ మాటలు అంగీకరించారు నాయన. దేవ, బిడ్డల యొక్క హృదయంలో ఈ మాటలు ఫలింప చేయండి నాయన. పరిశుద్ధ గ్రంథంలో మీ కొరకు బ్రతికినటువంటి భక్తులు నాయన, మీ కొరకు జీవించినటువంటి భక్తులు నాయన, మీ ప్రియకుమారుని యొక్క పునరుద్ధానము గురించి ఆశ కలిగి దాని మీద ఆధారపడి బ్రతికారని నాయన, ఇదిగో తండ్రి, మేము కూడా నాయన ఆ నిరీక్షణ నుంచి ప్రభువా ఆ పునరుద్ధానం మీద ఆధారపడి ఆయన మేము బ్రతుకుతూ ఉన్నామని నాయన, ఇదిగో బ్రతకాలని మరొకసారి మాకు జ్ఞాపకం చేసిన విధానాన్ని బట్టి వందనాలు నాయన. ఇదిగో తండ్రి, బిడ్డలందరినీ మీరు దీవించండి. చక్కగా మీ మాటలు విన్నారు బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి, వారి కుటుంబాలలో మేలులు శుభాలు దయచేయండి. దేవా, ఇదిగో తండ్రి, దీనిని ప్రభు అల్పుని నాయన, ఈ దీనదాసుని అయినా నన్ను ప్రభు నాయన ఇంకను నన్ను బలపరచండి. దేవా, కూడిన ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరు చొప్పున మీరు ఆశీర్వదించమని, వారి కుటుంబాలను ఆశీర్వదించమని, మీ దయలో మీ కృపలో కాంచి కాపాడమని యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థిస్తూ ఉన్న నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, మరి ఒక సమయంలో ఎవరైనా ప్రత్యేకమైన కానుకలు సమర్పించాలి అని అనుకుంటే దయతో లేచి నిలబడినట్లయితే వారి కొరకు ప్రార్థన చేద్దామండి, వారి కొరకు ప్రార్థన చేద్దాం. ఎవరైనా అమ్మ కానుకలు తీసుకోండి. అదేవిధంగా ఈరోజు మరి స్వీట్ కూడా తీసుకొచ్చారని తెలియజేశారు. తీసుకొచ్చారు ఆ సహోదరి చందు, అదేవిధంగా వారి భర్త గారు, తమ్ముడు, వారిరువురు సంఘంను ప్రేమించి మరి చక్కటి స్వీట్ తీసుకొచ్చారు. దయతో వారు కూడా నిలబడితే వారి కొరకు కూడా ప్రార్థన చేద్దామండి. చిన్న ప్రార్థన చేద్దాం, నిలబడినా. ప్రేమగల మా కన్న తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రాలు ప్రభు. దేవా, ఇదిగో తండ్రి, మీ ప్రియబిడ్డల ప్రభు నాయన, ఇదిగో తండ్రి, మిమ్మల్ని ప్రేమించి ప్రత్యేకమైన కానుకను నాయన తీసుకుని వచ్చినటువంటి బిడ్డలను బట్టి నాయన మీకు స్తోత్రాలు. వారిని, వారి సంపూర్ణ కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. మీకు వందనాలు దేవా. ఇదిగో తండ్రి, సంఘమును ప్రేమించు ప్రభు. ఈరోజు మీ ప్రియబిడ్డలు నాయన, సహోదరి చందు, అదేవిధంగా వారి భర్త గారు నాయన, ఇరువురు సంఘమును ప్రేమించి చక్కటి స్వీట్ తీసుకొచ్చారు ప్రభు. నాయన, ఇదిగో తండ్రి, వారిని, వారి సంపూర్ణ కుటుంబాన్ని కాచి కాపాడి నడిపించండి. వారి కుటుంబంలో మేలులు శుభాలు దయచేయమని నాయన, వారు చేస్తున్న ఉద్యోగాలలో సహాయము దయచేయమని, వారి సంపూర్ణ కుటుంబాన్ని ఆశీర్వదించి వారి కుటుంబాలలో నాయన ఇదిగో తండ్రి మేలుతో నింపమని నాయన మీ పాదాల చెంత ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రత్యేక కానుక సమర్పించిన తల్లి గారిని, వారి సంపూర్ణ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని వేడుకొనుచు ప్రభు, మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట ప్రార్థిస్తూ ఉన్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఈ యొక్క సమయంలో ప్రత్యేక పాట సహోదరి చందు పాడతారని తెలియజేశారు. రెండం అందరూ లేచి నిలబడదాం, కానుకల పాట పాడుతుండగా.
అందరూ లేచి నిలబడదామండి, కానుకల పాట పాడుతుంది. గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము. గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెను. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెను. మంచిది. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాము. మరి కానుకల నిమిత్తం ప్రార్థన చెల్లి భాగ్యరాజు బేబీ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. అమ్మ రెండం రెండం లేని పక్షంలో
మన మధ్య ఉన్నటువంటి సహోదరులు ప్రశాంత్ వచ్చి ప్రార్థన చేస్తారు. రండి, కానుకల నిమిత్తం ప్రార్థన. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నేను లెక్కలేని స్థితి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. గొప్ప దేవుడానికి వందనాలు ప్రభా. ఈ ప్రభా ఈ యొక్క ఈస్టర్ ఆరాధన ప్రభా స్టార్టింగ్ నుండి ఇప్పుడు వరకు ప్రభా మీరు ఎక్కల చోట్ల ప్రభా అన్నీ చక్కగా జరిగించినందుకు లెక్కలేని స్థితి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. గొప్ప దేవుడానికి వందనాలు ప్రభా. ఈ యొక్క ఆరాధన నిమిత్తం ప్రభా